క్రీస్తు ప్రభువారిని గురించి ఏమనుకుంటున్నారు అని ప్రజలను అడిగినప్పుడు ప్రవక్తనో, యెషయానో, యిర్మీయానో, ఏలియానో చెప్పుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటున్నారు క్రీస్తుని గురించి. ఆయన ఎవరో ఒక ప్రవక్త, ఆయన ఎవరో ఒక ఏలియా, ఎవరో ఒక యెషయా ప్రవక్త, ఇలా చెప్పుకుంటున్నారు. అయితే శిష్యులను అడిగాడు, మీరు ఏమని చెప్పుకుంటున్నారు అనగానే పేతురు వెంటనే సజీవుడకు దేవుని కుమారుడు అని మేము అనుకుంటున్నాము, మేము తలస్తున్నాము అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో, క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆ సమయమందు క్రీస్తు ప్రభువారు సంఘమును స్థాపించి ఏర్పాటు చేసి అందులో ఎవరు నిలబెట్టారు? ముందుగా పేతురు నిలబెట్టాడు. అందులో ముందుగా ఎవరు నిలబెట్టాడు? పేతురుని. పేతురు నిలబెట్టి అంటున్నాడు, ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు దేనిని బంధింపబడతావు అవి బంధింపబడును, దేని విడిపిస్తావు అవి విడిపింపబడును. అయితే క్రీస్తు ప్రభువారు ఎల్లవేళ సువార్త ప్రకటించలేరు. క్రీస్తు ప్రభువారు ఆయన కాలమందు సువార్త ప్రకటించుకుంటూ అందరికీ సువార్త ప్రకటిస్తూ ఒక కాలమందు ఆయన శిలువ మరణం వేయబడతారు. మరల అందరికీ సువార్త ప్రకటించాలంటే ఎట్లాగా? అందుకే ఆ 12 మందిలో ఎవరు నేర్చుకున్నాడు? పేతురు గారిని ఎంచుకున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన మీరు ఎవరని అనుకుంటున్నారంటే సజీవుడకు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాం అని మేము గ్రహిస్తున్నాం అని చెప్పడం వల్ల పేతురు గురించి తెలిసింది. ఇంకా పేతురు విషయాన్ని చూసుకున్నప్పుడు ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు కొన్ని విషయాలు. ఆయన రుచి చూచి గ్రహించి బుద్ధి తెచ్చుకొని కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఇంకొంచెం బలవంతుడు, శక్తిమంతుడు అయ్యాడు పేతురు. అందులో రెండు చెప్పగలరా? ఒకటైనా రెండైనా? సముద్రంలో, వెరీ గుడ్. సముద్రంలో క్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తాంటే నేను కూడా నడుస్తాను, నన్ను నడిపించు అని ధైర్యంగా దిగాడు. మధ్యలో కొంచెం విశ్వాసం కోల్పోయాడు. అప్పుడు క్రీస్తు ప్రభువారు తన పేతురు చేయబట్టుకొని పైకి లేపాడు. అంటే అక్కడ నుండి మనం ఏం నేర్చుకున్నాం? అక్కడ నుండి పేతురు నేర్చుకున్నాడు, పేతురు గ్రహించాడు, ఆయన రుచి చూశాడు. కిందన ఏ భాగము లేదు, ఉట్టి నీళ్లు, ఏ మానవుడైనా అందులో మునిగిపోతాడు. అయితే ఈ మనిషి కుమారుడు క్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే ఆయన తెలుసుకున్నాడు. తర్వాత ఈయన కూడా నడవసాగాడు, తెలుసుకున్నాడు. మరొక విషయము, పేతురు నువ్వు 3 మార్లు అబద్ధం చెప్తావు, నీవు 3వ అబద్ధం చెప్పిన తర్వాత కోడికి వస్తుంది. 3 సార్లు చెప్పేశాడు క్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదని. అప్పుడు 3వ మారు కోడి కూసింది. తర్వాత గ్రహించాడు పేతురు, అంతకుముందు క్రీస్తు ప్రభువారు చెప్పారు, అది ఇప్పుడు జరిగింది. అంటే ఆయనకి కొంచెం పేతురు తెలిసింది. ఇంకా మొదటికి వెళ్ళాలంటే పేతురు చేపలు పడతంటే క్రీస్తు ప్రభువారు చూసి, పేతురు నువ్వు చేపలు పట్టేవానిగా కాదు, నిన్ను మనుషుని పట్టే జాలరుగా నేను మారుస్తాను అని క్రీస్తు ప్రభువారు మొదటిలోనే పేతురుకు చెప్పాడు. ఇప్పుడు ఆయన సంఘంను స్థాపించి క్రీస్తు సంఘమును ఏర్పాటు చేసి, ఇదిగో మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టును, మరియు పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ప్రారంభించేశాడు పేతురుతో ప్రారంభించాడు. క్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తం ఆయన శిలువ మరణించిన తర్వాత పేతురు శిష్యులు ప్రారంభించారు. పేతురు శిష్యులు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. మనం గడిచిన వారంలో చదువుకున్న ఇంచుమించు ఎంతమంది బాప్తీసం పొందారు? 3000 మంది బాప్తీసం పొందారు. 3000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వీరందరూ ఎక్కడ చేర్చబడ్డారు? సంఘాల్లో చేర్చబడ్డారు. ఇప్పుడు ప్రాముఖ్యత ఏంటంటే చేర్చబడినటువంటి వారి క్షేమము. అర్థమవుతుందా? ఈరోజు కాలమందు కాదు, ఎప్పటి నుండి? ఆదిములోనే ఎవరైతే బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారో వారి యొక్క క్షేమమును గురించే మాట్లాడుతున్నాడు. అపవాది ఆదాము అవ్వని మభ్య పెడుతున్నప్పుడు ఎక్కడ ఉంది? ఏదైనా తోటలో చెట్టు మీద ఉంది. మరలా చెట్టు మీద నుండి చూస్తూనే ఉంది. ఏదో జరుగుతుంది, పెద్ద కార్యక్రమే. 3000 మంది బాప్తీసం. ఒకడంటే తట్టుకుంటుంది, 3000 మంది అంటే
తట్టుకోదు. సరే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంది. మనం యోబు గ్రంథంలో చూసుకున్నప్పుడు 2వ అధ్యాయంలో మొదటి నుండే కొన్ని మాటలు రాయబడ్డాయి. పరలోకమందు దేవదూతలతో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటైంది. 2వ అధ్యాయం తీసి చదవండి. అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు. ఆగండి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని ఎవరు అడిగారు? దేవుడు అడిగారు, యెహోవా దేవుడు అడిగారు. ఎవరిని? అపవాదిని. నువ్వు ఎక్కడి నుండి పరలోకానికి దేవదూతల మీటింగ్కి వచ్చావని అడిగినప్పుడు, సమూహానికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? భూమి యందు ఇటు అటు తిరుగుతూ సంచరించు. ఎక్కడ దాకా వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. అంటే భూమి మీద ఇక్కడ తిరుగుతా సంచరించు, అక్కడికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళిన వాడు భూమి మీద స్థాపింపబడినటువంటి సంఘాల్లోనికి రాడా? వస్తాడు. ఇప్పుడు వాడు వచ్చే దేనికి? మిమ్మల్ని బాగు చేయడానిక? పాడు చేయడానికి. ఇప్పుడు పేతురు సువార్త ప్రకటింపబడుతుంది. శిష్యులందరూ వెళ్తూనే ఉన్నారు. యోహాను, ఫిలిప్పు, ఈ శిష్యులందరూ సువార్తను ప్రకటిస్తూ వారిని దేవుని వైపు నడిపిస్తున్నారు. మరికొంతమంది గారడీలు చేసే వాళ్ళు ఉన్నారు. సీమోన్ అని ఒక గారడీ చేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా గారడీలు చేస్తా ఉంటే ఈ ప్రజలందరూ ఆ గారడీలకి ముగ్ధులైపోయారు. నోటి ద్వారా చెప్పే సువార్త కంటే, మంచి జరగబోతున్న సువార్త కంటే అద్భుతాల వైపు ఎక్కువ ఆసక్తి చూపించారు. అయితే ఈ సువార్త వాళ్ళకి ప్రకటింపబడింది. ప్రాముఖ్యంగా నీవు మరణిస్తావు, తిరిగి లేపబడుట్లో నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటావు, కాబట్టి నువ్వు క్రీస్తు వైపు తిరుగు అని వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. చాలామంది బాప్తిజం పొందారు. విస్తరేస్తుంది ఇప్పుడు సంఘము విస్తరేస్తుంది. అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఈరోజు ఉదాహరణకి పరిటాల్లో కొంతమంది బాప్తిజం తీసుకొని రక్షణ పొందారు. మరలా ఇక్కడ నుంచి శిష్యులు వేరొక చోటకి వెళ్ళారు. మరలా అక్కడ కూడా బాప్తిజం తీసుకొని రక్షింపబడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒకే చోట చేర్చబడతారా, లేక ఆ ఊర్లో చేర్చబడతారా? ఆ ఊర్లో చేర్చబడతారు. ఇక్కడ పరిటాల సంఘము మరలా పెద్దపురం వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటించారు, బాప్తిజం ఇచ్చారు. అక్కడ ఇబ్రహీంపట్నం వెళ్ళారు, ఇంకొక గ్రామాన్ని వెల్లంకి వెళ్ళారు, కునికినిపాడు వెళ్ళారు. ఈ రీతిగా సువార్త ప్రకటించుకొని బాప్తిజం పొంది ఎక్కడ చేర్చబడుతున్నారు? సంఘాల్లో చేర్చబడుతున్నారు. మరలా అపవాది తంత్రము క్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో క్రీస్తు ప్రభువారికి విరోధముగా ఉన్నది ఎవరు? క్రీస్తు ప్రభువారికి విరోధముగా ఉన్నది ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు క్రీస్తు ప్రభువారు కాలం ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఆయనకి వ్యతిరేకమే. క్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డారు. మరలా ఈ శిష్యులు సువార్త ప్రకటిస్తున్నంత కాలంలో మరలా వీళ్ళే పరిసయ్యులు, ఈ శాస్త్రులే, ఆ పెద్దలు, ప్రధాన యాజకులు, వీళ్ళే మరలా ఆ సంఘమును పాడు చేయాలని ఆలోచన చేశారు. సంఘమును పాడు చేయాలని ఆలోచన చేసి ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. ఎవరో వ్యక్తి? సౌలు. వెరీ గుడ్. పౌలు మారకముందు ఏమయ్యాడు? సౌలుగా ఉన్నాడు. 8వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. వెరీ గుడ్. చదవండి అయ్యా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సరే, 8వ వచనం చదవండి, మొదటి నుంచి చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. గొప్ప హింస కలిగినందున సంఘముకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఈ శిష్యులు తప్ప అందరూ చెదిరిపోయారంట. సంఘంలో అందరూ చెదిరిపోయారు. ఇంకా ఏం జరుగుతుంది? భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి
పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తున్నారు. సంఘమును పాడు చేయుచుండెను. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏర్పాటు చేసి పేతురు నిలబెట్టి పేతురు సువార్త ప్రకటించుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి బాప్తిసం ఇచ్చి రక్షణ పొంది సంఘంలో చేర్చబడినటువంటి పరిశుద్ధులందరూ చెదిరిపోతున్నారు. సంఘం నుంచి పురుషులను స్త్రీలను బయటికి లాక్కొచ్చి చెరసాల్లో వేస్తున్నారు. వాళ్ళని ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా? సౌలు చేస్తున్నాడు. సంఘమును పాడు చేయటం అంటే, సంఘము అని అర్థం ఏంటి? శరీరము. మనం ఏమై ఉన్నాం? క్రీస్తు ప్రభువారి శరీరమై ఉన్నాము. మన సంగతి మనకి తర్వాత వస్తాను నేను. ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ సంఘం దగ్గరికి, సంఘమని శరీరం దగ్గరికి మరలా వద్దాం. అయితే ఏది పాడు చేస్తున్నాడు? క్రీస్తు ప్రభువారి శరీరమును పాడు చేస్తున్నారు. అందుకే అంటున్నాడు క్రీస్తు ప్రభువారు 9వ అధ్యాయంలో 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ఎవరిని హింసిస్తున్నాడు ఈ సౌలు? ఇంతకే సంఘాన్ని. క్రీస్తు ప్రభువారు పలికే మాటలు ఇప్పుడు ఆయన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగి సంఘము జరగనీయకుండా వారిని పాడు చేస్తుంటే క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు ఏంటా మాటలు? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని పలికినటువంటి మాటలు. అప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం పాడైపోతుంది. అందుకనే మనము ఒకవేళ రాబో కాలమందు ఇదే రీతిగా చెదిరినప్పటికీ సౌలు కాకుండా ఇంకెవరో వచ్చారు. ఇదే రీతిగా వచ్చి సంఘాన్ని ఆరాధన సంఘంలో పాలిభాగస్సులు అవ్వకుండా ఒకవేళ చెదిరినప్పటికీ మనము పాడైపోకూడదు. మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నీ దేహము ఏమై ఉన్నది? దేవుని ఆలయమై ఉన్నది. ఒకప్పుడు యెరూషలేము దేవాలయంకి అందరూ వెళ్తాం, కానీ ఇప్పుడు ఏమై ఉన్నది? నీ దేహము దేవుని ఆలయం ఉన్నది. దేవుని ఆలయమును ఒకవేళ ఎవడైనా పాడు చేసిన ఎడల తండ్రి వాణిని ఏం చేయను? దేవుడు వాణిని పాడు చేయను. ఇప్పుడు పాడు చేసేది అపవాది, వాడికి ఎలాగో శిక్ష ఉంటుంది. కాకపోతే వాడికి సహకరించిన మనము పాడైపోతున్నాం. దీన్ని గుర్తించాలి. అయితే సంఘాలు పాడవటానికి కొద్ది కారణాలు చూసుకుంటూ వెళ్దాం. ఆ కాలమందు సౌలు ద్వారా పాడు చేయాలని చూసింది. క్రీస్తు ప్రభువారు సౌలుని ఎట్లా మార్చాడు? పౌలుగా మార్చాడు. ఆ కాలమందు నుంచే. అయితే తర్వాత కొద్ది కాలము అది నెమ్మదిపరిచింది అనమాట. నెమ్మదిగానే ఉంది. ఎందుకంటే సువార్త త్వరగతిగా వెళ్ళలేదు. సువార్త త్వరగా ఎవరికి చేరలేదు. ఎందుకంటే ఆ కాలంలో మరి రాయడానికి ఏమీ లేదు అక్కడ. ఈరోజు అంటే ప్రింటింగ్ మిషన్ వచ్చాక బైబిల్ అనేక మంది చేతికి వెళ్ళిపోయినాయి. అంటే సువార్త ఇప్పుడు ఎక్కడ ఉంది? మనిషి చేతిలో. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ఈరోజు అనేక మంది విస్తరిస్తున్నారన్నమాట. అనేక మంది మారుతున్నారు. ఇప్పుడు మారుతున్న కొద్దీ అపవాది ఆలోచనలు కూడా భయంకరంగా ఉన్నాయి. అపవాది మరింతగా భయపెడుతుంది. అయితే మనము వాటి నుండి తప్పించుకోవడానికి సంఘక్షేమం కూడా చాలా ఇంపార్టెంట్గా క్రీస్తు ప్రభువారు మనకు బోధిస్తున్నారు. ఈరోజు సంఘక్షేమముగా లేకపోవడానికి కొన్ని కారణాలు. మనం అనేక సంఘాలు, ప్రాముఖ్యంగా మన సంఘం అని చూసుకున్నప్పుడు ఒకప్పుడు ఏకంగా ఉన్న సంఘము రెండుగా ఆలోచన కలిగిపోయింది. ఎందుకని? దుష్టుని ప్రేరేపణ, దుష్టుని ఆలోచన వల్ల సంఘము చీలిపోతున్నాయి. ఇది ఇక్కడ సంఘం కాదు, అనేకమైనటువంటి సంఘాల్లో ఏర్పాటవుతుంది. వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు దుష్టుడు. సంఘము క్షేమంగా నడుస్తుంది, సరే ఎవరిని కదుపుదామా అన్న ఆలోచన చేస్తూ ఉంటాడు.
ఎవరిని కదుపుతామో ఆలోచిస్తారు. బలహీనులు, సంఘంలో ఎవరైతే బలహీనులు అయి ఉంటారో, బలహీనులు అంటే ఆత్మ విషయమై ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఇప్పుడు సంఘంలో ఊరికే కూర్చొని నాకు సంబంధం లేదని ఉండేటోళ్ళు బలహీనులు. సరే, వాక్యం వింటున్నప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి అంటే వాడు బలహీనుడు, సంఘంలో అపవాదికి బలవంతుడు అవుతాడు. ఇప్పుడు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాము, అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు అవి మనకి తగులుతూ ఉంటాయి. అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు మనకి అవి తగులుతూ ఉంటాయి. కొంతమంది నాకే చెప్పాడు అయ్యగారు అని సంతోషపడి మారడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది నాకే చెప్పారు అనుకొని ఏమవుతారు? ఏంటి? కోపగించుకుంటారు. కక్ష అని కాదులే కానీ కోపగించుకుంటారు. నాకే చెప్తున్నాడు ఏంది పొద్దుగురులు అని ఆలోచన చేసినప్పుడు వారు బలహీనపడినట్టు. ఇప్పుడు వారు చేసినటువంటి ఆలోచనలకి అపవాది ఇంకొంచెం బలం ఇస్తుంది, వారిని లాగేసుకుంటుంది అనమాట. బలహీనపడినటువంటి వారిని లాగేసుకుంటుంది. దేవుని పరంగా, దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉన్నప్పుడు అపవాది రాదు. కొద్దిగా బలహీన పడినప్పుడు ఏముందలే, ఇంకా అందులో మనకి ఏముందలే, ఏమి వెళ్తాంలే, ఏం చెప్పే వాక్యము అవసరం లేదు అని ఎంతమంది అయితే బలహీనులుగా ఉంటారో అట్టి వారిని అపవాది పట్టేసుకుంటుంది, వారిని లాగేసుకుంటుంది. వారి చేత సంఘాల్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ముందుగా దాని నుంచే వద్దాం. ఇది ఒక భయంకరమైనటువంటి విషయంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు వారు ఈ అధికారమైనను యాజకత్వమైనను వీటిని ఏర్పాటు చేసుకోవడానికి వారు ఆలోచన కలిగి ఉంటారు. ఈ విధంగా సంఘమును పాడు చేయడానికి అపవాది వారి చేత ఇటువంటి సంఘంలో కార్యాలు జరిపిస్తూ ఉంటుంది. మనం మోషే గ్రంథం చూసుకున్నప్పుడు, మోషే రాసినటువంటి ఆ గ్రంథాలు చూసుకున్నప్పుడు ఆ కాలమందు లేవియా కాండము 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పబడ్డాయి. లేవియా కాండము, సంఖ్యాకాండం అనుకుంటా, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఉంది. మొదటి క్షేమం ఏంటంటే దుష్టుడి నుండి తొలగింపబడాలి. పిల్లల్ని సైలెంట్. దుష్టుడు అసలు సంఘంలో ఉండనీయకుండా మనం చేయగలిగినప్పుడు కొద్ది విధంగా సంఘం క్షేమంగా ఉంటుంది. అయితే మన వ్యక్తిగతంగా ఎట్లా క్షేమంగా ఉండాలో ఇది అయిన తర్వాత మరలా మాట్లాడుకుందాం. క్షేమము దీని గురించి మాట్లాడుకున్నప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీలను ఎవరు నడిపిస్తున్నారు? మోషే. ఆ ప్రజలను నడిపించే అధికారం ఎవరికి ఇవ్వబడింది? మోషేకి ఇవ్వబడింది. తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎంతమంది ఇజ్రాయేలీలు? ఎన్ని గోత్రాలు అవి? 12 గోత్రాల ప్రజలందరూ వెళ్తున్నారు. 12 గోత్రపు ప్రజలందరూ వెళ్తున్నారు. ఇజ్రాయేలీలందరూ మోషేతో వెళ్తూ ఉన్నారు. అందులోనే అన్ని వేల మందిలో వారికి అధికారమనో బలమనో, మా సంఖ్యాబలము ఎక్కువనో, మేము చేయగలమని అనో, లేక మేము మాట్లాడగలమనో, మేము కూడా పరిశుద్ధులమే అనో, మేము కూడా ధనవంతులమే అనో ఆలోచన కలిగినటువంటి వారు ఆ ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నారు. మోషే ఈరోజు బయలుదేరి నడవండి అంటే జనులందరూ లేచి నిలబడి నడుస్తున్నారు. ఇదిగో ఈ రాత్రికాల సమయం ఉంది, ఇక్కడే నిలిచిపోండి అంటే ఇక్కడే నిలిచిపోతున్నారు. ఇదిగో ఈరోజు ఇదే ఆహారం తీసుకోండి అంటే ఇదే ఆహారం తీసుకుంటున్నారు. ఇదే నీళ్ళు తాగండి అంటే ఇదే నీళ్ళు తాగుతున్నారు. మోషే ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఇలాగే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎట్లాగుంటారో
ఆ ప్రజల్లో కూడా అట్లాగే అధికారం కావాలనుకున్న వాళ్ళు, ధనం కావాలనుకున్న వాళ్ళు, మాట పడినటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అక్కడ ఉండి మోషే చెప్తేనే మేము చేయాలా, మోషే చెప్తేనే మేము నడవాలా అన్నటువంటి ఆలోచనలు మోషేకి విరుద్ధంగా బయలుదేరారు. అందులో లేవి గోత్రపు వాళ్ళు, ప్రత్యేకించి లేవి గోత్రపు వాళ్ళు ప్రాముఖ్యంగా ముగ్గురు, కోరాహు, దాత, అభిరాములను ముగ్గురు, వారి యొక్క జనాంగం, సర్వజనాంగం మొత్తము మోషేకి విరుద్ధంగా బయలుదేరారు. 3వ వచనం చూడండి, 16వ అధ్యాయం 3వ వచనము. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు. ఎవరితో అంటున్నారు? జాగ్రత్తగా వినండి. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, ఎవరికి విరోధంగా? మోషే అహరోనులకు, వీళ్ళిద్దరికి విరోధంగా. ఈ మోషే అహరోనులు ఎవరో మీకు తెలుసు. మోషే ఎవరు? దేవుని ప్రవక్త. అహరోను ఎవరు? మోషేకి సహకారి. వీళ్ళిద్దరూ ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నారు, దేవుని యొక్క క్రమంలో వాళ్ళు నడిపిస్తున్నారు. ఇప్పుడు వారికి విరుద్ధంగా కోరాహు, దాత, అభిరాములను ముగ్గురు వ్యక్తుల వారి కుటుంబాలు వారి సర్వ సమాజం అంతా మోషేకు అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, మేమంతా పరిశుద్ధులమే అంటూ యెహోవా వారి మధ్యాహ్నం ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని వాళ్ళని అడుగుతున్నారు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకున్నారు? మా మీద పెత్తనం చేయడానికి మీరెవరో, మా మీద అధికారం చేయడానికి మీరెవరో? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంట? పరిశుద్ధులేనంట. ఇక్కడ ఉన్న మేమందరం కూడా పరిశుద్ధులమే, సర్వ సమాజం అంతా పరిశుద్ధులమే. యెహోవా మాతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వేంటో కాసేపు అక్కడికి వెళ్ళి కర్ర పట్టుకొని పైకి చూస్తావు, ప్రార్థన చేస్తావు. ఈరోజు మేము పరిశుద్ధులమే, మాతో కూడా మాట్లాడతాడు. పొద్దుగూకులు నువ్వు చెప్తేనే మేము చెయ్యాలా అన్న ఆలోచన ఎవరికి కలిగింది? ఈ లేవి గోత్రంలో ఉన్న ప్రజలకు, ప్రాముఖ్యంగా ముగ్గురు, కోరాహు, దాత, అభిరాములు మోషే మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఇప్పుడు మోషే మీద. కానీ మనకు తెలుసు, మోషే కూడా తెలుసు, మోషే ఎవరు చెప్తే వచ్చాడు? దేవుని చెప్తే వచ్చాడు. మోషే ఆ మాట విని సాగిలపడి మరి దేవునికి వేడుకుంటున్నాడు. దేవుని ఎదుట మీరు శిక్షకు పాత్రులుగా ఉన్నారు. ఎవరంటే లేవి గోత్ర ప్రజలు శిక్షకు పాత్రులుగా ఉన్నారు. అప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. 7వ వచనం చూసుకున్నప్పుడు, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. రేపు ఉదయం రండి, లేవీలు మీరు రండి, నేను అహరోనులు కూడా వెళ్తాము. రేపు ఒక గుడారం ఏర్పాటు చేసి ధూపార్తన చేద్దాం. నీవు చెయ్యి, నేను చెయ్యి, ఇద్దరం మొదలు పెడదాం. అప్పుడు దేవుడు ఎవరి పరిశుద్ధుడో వారిని ఎన్నుకుంటాడు అని చెప్పి ఉదయం అయింది. గుడారాలు ఏర్పాటు చేశారు. దీపాలు ఇద్దరు చెరొక దీపాలు అలాగా ఏర్పాటు చేసుకున్నారు, నిలబడ్డారు. కానీ దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? మోషేనే ఎంచుకుంటాడు. ఎందుకంటే మోషేని దేవుడు నిలబెట్టాడు, వారిని కాపాడదామని నిలబెట్టారు. కానీ ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. 8వ వచనం, మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలుల దేవుడు ఇజ్రాయేలుల సమాజముల నుండి మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పంగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఏం మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మిమ్మల్ని ఆయన ప్రజలుగా, లేవి గోత్రపు వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలుగా ఎంచుకొని మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని ఇజ్రాయేలు దేశానికి తీసుకెళ్తున్నాడు. ఆయన క్షేమంగా నడిపిస్తున్నాడు. కానీ మీరేం కోరుచున్నారు? యాజకత్వం కోరుచున్నారు.
కాబట్టి దేవుడు ఆ విషయం నందు ఆలోచన చేయమంటున్నాడు. దేవుడు ఆ విషయం నందు ఆలోచన చేయమంటున్నాడు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరుద్ధంగా పోగై ఉన్నారు. మోషే ఎవరు, అహరోను ఎవరు? మీరు చెప్తే మేము వినాలా? మేము పరిశుద్ధులమే, మేము నిలబడతాం, మేము సంఘాలను స్థాపిస్తాం, మేము సంఘమును ఏర్పాటు చేస్తాం, దేవుడు మాకు పరిశుద్ధుడే, మాకు వాక్యాన్ని ఇచ్చాడు, మేము కూడా నిలబడతామని చెప్పి ఈరోజు సంఘముని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. సంఘముని చీలుస్తున్నారు, చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు వారి ఏళ్ళ భయంకరమైనటువంటి కోపంతో ఉన్నాడు. మోషే, దేవుని ప్రజలైనటువంటి మోషే అహరోనులకు విరోధంగా ఎవరు నిలబడ్డారు? లేవి ప్రజలు నిలబడ్డారు. లేవి ప్రజలు నిలబడి ఇప్పుడు వారితో ఏమంటున్నాడు తెలుసా? మోషేతో అంటున్నాడు, నీవు వాళ్ళందరినీ ఒక వైపుకు నెట్టేసేయాలని, వాళ్ళ వైపుకు నెట్టేసేయి. వాళ్ళ పిల్లల తరాలు పసిబిడ్డలతో సహా మొత్తాన్ని వాళ్ళ వైపు నెట్టేసేయి. ఒక వైపుకు నెట్టేసేయి. మీరంతా ఒకవైపు అవ్వండి. భూమి రెండుగా చీలి ఎవరైతే తిరగబడి ఉన్నారో ఆ లేవీయులు వాళ్ళ సర్వ సమాజం ఏమవుతుందంటే ఆ భూమిలోనికి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ జరిగింది. ఆ లేవి గోత్రపు వారందరూ ఏమైపోయారు? ఆ భూమి రెండుగా చీలిపోయింది. వాళ్ళంతా ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. భూమిలోనికి పడిపోయారు. దేవుడు శిక్షా విధికి మనం ఆలోచన చేయాలి. ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు ఇదే రీతిగా జరుగుతున్నాయి. అంటే అపవాది దుష్టుడు వాళ్ళని ఒక కొద్దిగా ఆలోచన చేస్తుంటే వాటిని ఇంకా బలవంతం చేసి ఆ దుష్టుడు మేము వాక్యం చెప్పేటోళ్ళమే, మేము సంఘాన్ని నడిపించేటోళ్ళమే, మేము అంతా నేర్చుకున్నటువంటి వారమే అని సంఘాన్ని ఏం చేస్తున్నారు? చీల్చుకొని కొంత అట్లా కొంత ఇట్లాగా ఈరోజు పాడైపోయినాయి సంఘాలు. అందుకే సంఘం క్షేమం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. సంఘ క్షేమం గురించి. ఇప్పుడు కొంతమంది లేవీలందరూ ఇటువైపు వెళ్ళారు, ఒకవైపు వెళ్ళారుగా, మిగతా సమాజం అంతా ఇంకో వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? కాకులు ఎత్తుకెళ్ళినాయా? చెప్పండి, ఏమయ్యారు? భూమి రెండుగా చీలి అందులో పడిపోయారు. వాళ్ళతో అయిపోయింది. మరలా తెల్లారి చూడండి, వీళ్ళు ఇంకా బాగుపడరు. 41వ అధ్యాయం. మరునాడు ఇజ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుతున్నారంట. ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళని? ఓ పక్కన క్లియర్గా అసలు ఆ భయం కూడా లేదు కనీసం. భూమి రెండుగా చీలి లేవీలందరూ మోషేకు అహరోనులకు విరుద్ధంగా ఉండటం వల్లే వాళ్ళు చనిపోయారు కదా. అర్థమవుతుందా? వాళ్ళు చనిపోయారు. ఈ మాత్రం భయం కూడా వాళ్ళకి కలగట్ల. ఏమంటున్నారంట? సర్వ సమాజం మోషే అహరోనులకు మరలా విరుద్ధంగా సనుగుతున్నారు. మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి గొనుగుతున్నారంట. యెహోవా ప్రజలను మీరు చంపారని చెప్పి గొనుగుతున్నారు. మరలా వాళ్ళని ఏం చేశారంటే చూడండి, తెగులు వారి మీదకి సంభవించును. ఆ తెగులు గురించి చూడండి, అక్కడ రాయబడిన మాట. తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, తెగులు ప్రారంభమైంది అంతం చేయడానికి. తర్వాత వచనం చూసుకున్నప్పుడు 49వ వచనం చూసుకున్నప్పుడు, కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరు. దేవునికి తిరుగుబాటే కానీ, వ్యతిరేకంగా కానీ, సంఘమునకు వ్యతిరేకంగా కానీ నిలబడితే ఏమవుతుంది? శిక్ష ఉంటుంది.
శిక్ష మనం క్రొత్త నిబంధనలో ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి వెంటనే శిక్ష పడట్లేదు, కానీ శిక్ష అనేది ఉంటుంది. స్వప్రయోజనం కోసం, మన స్వప్రయోజనం కోసమే కానీ ప్రయత్నించినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుంది? దేవునికి విరుద్ధంగా నిలబడినటువంటిది. దేవునికి విరుద్ధంగా నిలబడినటువంటిది. ఈరోజు అనేక మంది సంఘాన్ని చీల్చినటువంటి వారు, సంఘాన్ని వేరు చేసినటువంటి వారు వారి యొక్క స్వప్రయోజనం కోసమే వారు వాటిని ఎన్నుకున్నారు తప్ప ప్రయోజనం కోసం ఏమీ లేదు. అది ప్రయోజనం కోసం ఏమీ లేదు. వారు కూడా బయటికి వెళ్ళి, ఇదిగో నా చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది, నేను కూడా మందిరాన్ని చక్కగా స్థిరపరిచాడు, ఈ రోజు నుంచి నేను కూడా ప్రభువా ప్రభువా అని నేను ప్రార్థనలు చేయడం మొదలు పెడతాను అని వారు కూడా స్థిరపడతారు, కానీ వారిలో దేవుడు ఉండడు. అది స్వప్రయోజనం కోసం ప్రారంభించినటువంటి సంఘమే అవుతుంది తప్ప దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘము అవ్వదు. దేవునికి వారు ఏం చెప్పాలి? దేవుని ఎదుట వారు సమాధానం చెప్పుకోవాలి. వారు తీర్పులోనికి వెళ్తారు. వాళ్ళు అటు వారు తీర్పులోనికి వెళ్తారు. అయితే మరి దేవుడు వారిని గురించి ఎటువంటి ఆలోచన చేసి ఉన్నారో మనం వారి విషయమై దేవునికి వదిలిపెట్టాలి. ఈ సంఘ క్షేమంలో అపవాది వేస్తున్నటువంటి ఆలోచనలో ప్రాముఖ్యంగా ఇదొకటి మనం ఆలోచన చేయొచ్చు. ఏంటి ఆలోచన అంటే, సంఘంలోనే అనేక మంది నూతనంగా పుట్టుకు వచ్చి సంఘ స్థాపన నిమిత్తం ఆలోచన కలిగి ఉన్నారు. అట్టి వారిని ఈ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసుకున్నప్పుడు ఆలోచించండి. సంఘక్షేమం అర్థమవుతుందిగా? సంఘక్షేమం. మీరందరూ బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది? చేతులు ఎత్తండి. చాలా సంతోషం. ఉంచండి. సంఘానికి వేరైపోయారా మీరు? వేరుగా ఉండాలి అని అంటే ఇదే ఆలోచన అని కాదు, ఏ ఆలోచన అయినప్పటికీ మీరు సంఘంగా దూరంగా ఉన్నారంటే అది కేవలం అపవాది ఆలోచనే, దుష్టుని ఆలోచన. మీరు ఒక్కోసారి ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు కూడా వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. సంఘంలోనికి వెళ్ళనీయుడు, ఆపేస్తాడు. వెళ్ళినా సరే మిమ్మల్ని మనశ్శాంతిగా క్షేమంగా ఉండనివ్వడు, రానివ్వడు. సంఘంలో నీకేందయ్యా ప్రయోజనం? బయటికి పోతే 500 రూపాయలు సంపాదిస్తావు, సంఘంలో నీకేంటి పని అని అంటాడు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి సంఘము ఇది. దానికి మనం విరుద్ధంగా నడవకూడదు, దానికి విరుద్ధంగా మనం జీవించకూడదు. చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు హృదయంలో. ప్రశ్నలు అడగటం కంటే దేవుని ఆశ్రయించి బ్రతకడం చాలా ముఖ్యం, ఎంతో మేలు కూడా. దేవుని యందు భారం వేసి బ్రతకడం ఎంతో మేలు. నేను ఎట్లా సృష్టింపబడ్డాను అని నువ్వు ప్రశ్నించుకొని, నేను ఎట్లా ఈ భూమి మీదకు వచ్చాను అని నువ్వు ప్రశ్నించుకొని దాని నిమిత్తం ఆలోచన చేసి బ్రతుకుతున్నప్పుడు ఇది దేవుని యొక్క కార్యము. కాబట్టి దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయనకు లోబడి నేను బ్రతకాలి. సమస్తం ఇంకా ఆయనే చూసుకుంటాడు, కాబట్టి సమస్తం ఆయన యందు భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి. మరొకసారి ఈ క్షేమం గురించి మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు 5వ వచనం చూడండి. దాసులారా, యథార్థమైన హృదయము కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎంత చక్కగా చెప్తున్నాడు, జాగ్రత్తగానండి. ఇందులో చాలా చాలా మర్మం ఉంది. క్రీస్తు ప్రభువారు భయముతో వణుకుతూ ఉన్నారంట. ఎందుకు చెప్పండి? క్రీస్తు ప్రభువారు భయముతో వణుకుతూనే ఉన్నారు. ఎందుకు?
ఎవరికి ఇది భయంతో వణుకుతూ ఉన్నాడు ఆయన? దేవునికి. తన యజమానుడు ఎవరో? దేవుడు. దేవునికి భయంతోనూ వణుకుతోనూ ఉన్నాడు. కాబట్టి ఆ భయము దేవుని పట్ల మనం కూడా ఎలా ఉండాలి? భయముతోనూ వణుకుతోనూ దేవుని పట్ల ఉండాలి. ఆలోచన చేసుకోండి, హృదయంలోకి వెళ్ళి ఆలోచన చేసుకోండి. నేను దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నానా అని మీరు ఆలోచన చేసుకోండి. ఆయనతో భయం లేకుండా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించినటువంటివి ఉన్నాయా అని మీ హృదయంలో ఆలోచన చేసుకోండి. అబద్ధ సాక్ష్యం పలిగానా? నేరం చేశానా? విగ్రహారాధన చేశానా? నరహత్య చేశానా? ఇటువంటి అన్ని ఆలోచన చేసుకొని నీవు వెళ్ళాలి. కాబట్టి దాసులారా, యథార్థమైన హృదయం గలవారే. దేవునికి ఎటువంటి హృదయం కావాలి? యథార్థమైనటువంటి హృదయము. యథార్థమైన హృదయం గలవారే భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టు వారిని కాకుండా దేవుడిని సంతోషపెట్టు వారంగా మనం ఉండాలి. ఈ సంఘం నుండి అనేక ఆత్మలు వెళ్ళిపోయినాయి. స్థిరంగా లేవు, సంఘంలో స్థిరంగా లేవు. కొన్ని ఏమో వెళ్ళిపోయినాయి, బయటికి వెళ్ళిపోయినాయి. కొన్ని ఏమో లోపల ఉండే కూడా స్థిరంగా లేవు. కొన్ని అయితే నూరంతులుగా చక్కగా ఫలించాయి. కొన్ని ఆత్మలు ఫలించలేదు. మరి వీటి విషయమై క్షేమము ఏం చేయాలి? వీటి యొక్క క్షేమము మనం ఎలా చూడాలి? వారు క్షేమంగా మరలా సంఘంలోనే నడిపింపబడాలి అంటే మరలా మనం ఏం చేయాలి? సువార్త విషయంలో మరింత బలంగా వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఉండాలి, యథార్థ హృదయంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి కుటుంబాన్ని వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి, సమస్య ఏమిటో తెలుసుకోవాలి, వారిని మందిరం వైపు నడిపించే ప్రయత్నం మనం చేయాలి. ఈ ప్రయత్నము ఎవరిది? అంగం ఆవిడే చెప్తుంది పాపం. చాలా చక్కగా ఉంటుంది. ఎవరికి బాధ్యత? సంఘంలో ఎవరున్నాము? మనమే, మనందరం సంఘంలో మనందరం ఉన్నాం. వందనాలే. సంఘంలో మనందరం ఉన్నాం. మనందరికీ బాధ్యత ఉంది. ఈరోజు నేను రక్షింపబడ్డానంటే నాతో పాటు మరొక సహోదరుడు సహోదరి రక్షింపబడాలి, దేవుని సంఘంలోనికి రావాలి. భార్యనైనా నేను రక్షణ పొందానంటే నా భర్త కూడా ఏమవ్వాలి? రక్షణ పొందాలి. తల్లిదండ్రులమైన మేము రక్షణ పొందామంటే ఎవరు రక్షణ పొందాలి? బిడ్డలు రక్షణ పొందాలి. కుటుంబంగా మేము రక్షణ పొందినప్పుడు మరికొంతమందిని చేర్చడానికి నీ ప్రయత్నము నువ్వు చేయాలి. దానికంటే ముందుగా మనము శ్రద్ధగా స్థిరపడి మిగతా విషయాలు అన్నిట్లోనూ దేవునికి మహిమకరంగా జరిపించుకుంటూ వెళ్ళాలి. సంఘం యొక్క క్షేమాన్ని కాపాడటంలో మీరు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నారు. మరి సంఘంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళ పని ఏంటి? ఉండాలి. ఆత్మల రక్షణ సంఘంలో నడిపింపబడినప్పుడు వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏ విధంగా వారిని సంఘములో నిలబెట్టాలి, చేర్చాలి. మంచిదే, ప్రార్థన చేయడం చాలా మంచిది. అయితే ప్రార్థనతో పాటు మనం కూడా ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అది మనం ప్రార్థన చేసుకుంటూ వారు మారుతారు, సంఘానికి నడిపింపబడతారు అనే ఆలోచన కలిగి మనలో కూడా ఉండాలి. వీటి విషయమై జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి సమాధానంతో సంతోషంతో మనం దేవుని పనిని జరిపించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీ అందరికంటే ప్రాముఖ్యము ఇక్కడ నేను నిలబడ్డాను. సరే, మోషే అహరోనులు మంచిగా నడిపింపబడ్డారు. ఇప్పుడు నేను అనేటోడిని నిలబెట్టి సౌలు తెలుసుగా ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు కాదు, ఇంకొక సౌలు ఉన్నాడు. ఇజ్రాయేలులకు రాజు దేవుడు సౌలు నిలబెట్టాడు. వెళ్ళి అమోరీయులను చంపు
చంపేసి వారి ఆస్తిని అంతటిని ఆ దేశంలోనే వదిలిపెట్టి వారిని నాశనం చేసి మరలా నీ దేశానికి వెళ్ళిపో అని సౌలుతో చెప్పినప్పుడు సౌలు యుద్ధానికి బయలుదేరి అమోరీయులతో యుద్ధం చేసి ఆ అమోరీయుల రాజులు అందరినీ చంపేసి ప్రజలందరినీ చంపేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని తెచ్చుకొని ఇజ్రాయేల్లో పెట్టుకున్నాడు ఆయన. దేవుడు ఏం చెప్పాడు? వాటన్నిటిని అక్కడే వదిలిపెట్టేసాయి. దేవుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే, వాళ్ళు పాపము చేశారంటే వాళ్ళు పాపముతో సంపాదించిన ప్రతిదీ కూడా పాపం అవుద్ది, వాటిని ముట్టుకోవద్దు అంటున్నాడు. దేవుడు దాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? వాటిని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు అమోరీలందరూ పాపంతో నిండి ఉన్నారు. ఆ పాపంతో సంపాదించిన ప్రతిదీ అక్కడే విడిచిపెట్టేసి రమ్మంటే సౌలు ఏం చేశాడు? ఆ గొర్రెలను, ఆ గాడిదలను, ఇంకా ఒంటెలను, వీటన్నిటిని తెచ్చుకొని తన దేశంలో కలుపుకున్నాడు. దేవునికి విరుద్ధంగా సౌలు చేశాడు కాబట్టి సౌలుని ఏం చేశాడు? వదిలేశాడు, శిక్షించాడు, సౌలుని శిక్షించాడు. ఇంకా దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలు నడవట్లా, శిక్షించాడు. అట్లాగే నేను కూడా పక్షపాతంగా అయినా ఇష్టానుసారంగా అయినా దేవుని పట్ల భయభక్తులుగా లేకుండా ధనాపేక్ష కలిగి ఇష్టానుసారంగా నేను దేవుని పని చేసినప్పుడు ఈ లేవీలకు ఎటువంటి నాశనం ఎదురైందో అంతకంటే గొప్ప భయంకరమైనటువంటి నాశనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలకు సంభవిస్తుంది. సరైనటువంటి మార్గంలో సరైనటువంటి ఎన్నిక లేకుండా నిలబెట్టినప్పుడు పాడైపోతాం. ఈరోజు కొన్ని సంఘాల్లో ఎందుకు మాట్లాడుతున్నాయంటే జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. పేరుని మనం ఉదాహరణ తీసుకోవట్లేదే కానీ వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. ఒక ఆత్మ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క క్షేమం గురించి కొంతమంది పట్టించుకోరు. మరలా వాళ్ళు క్షేమంగా నడిపింపబడాలన్న ఆలోచన వారికి లేదు, వాటి గురించి ఆలోచన లేదు. ఎంతసేపు ఈ కార్యక్రమాన్ని నడిపిద్దాం అని చూస్తూ ఉంటారు. సరే, బహు సంఘాలు చూసుకుంటాం. ఈరోజు మనం అనేక మంది ప్రజలు ఉన్నటువంటి సంఘాలను చూసుకుంటాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎవరికి తెలుస్తుంది? తెలీదు. ఆ కాపరికి తెలీదు, ఆ సంఘ యజమానుడికి తెలీదు. నువ్వు వేల మందిలో ఒకడు అయిపోతావు. నువ్వు ఈ వారం వచ్చావా, ఈ వారం రావట్లేదా, నీ స్థితిగతి ఏంటి, నీ ప్రయోజనాలు ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రశ్నించుకొని ఉండటమే. మరి ఒకవేళ వారిని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఆ బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనులుగానే ఉండిపోతారు. ఆదివారం ఆరాధన అనేది ఉండదు. ఆదివారం అనగానే సెలవు దినం, ఇక్కడ ప్రయాణాలు మొదలు పెట్టడమే అని చెప్పేస్తారు. ఇది ప్రయాణాలకు దొరికినటువంటి సెలవా? మనకున్న కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు తీర్చుకునేటువంటి సెలవా? ఏంటా సెలవా? ఆదివారం. మనకు కావాల్సినటువంటి రోజు, హాయిగా తిని త్రాగి ఇంట్లో పడుకునేటువంటి రోజు, టీవీలో ఏదో సీరియల్లో సినిమాను ఏదో ఒకటి పెట్టుకునే రోజు, ఇది మనకి ఈ రోజే ఖాళీకి దొరికింది అని వెళ్తూ ఉంటారు. రోజు మనం ఆఫీస్కి వెళ్తాం, సరే టైం లేదు. ఆదివారం అంటే చక్కగా సినిమాలకు వెళ్ళే రోజు, అది చక్కగా పార్కులకు వెళ్ళే రోజు, ఆ రోజుని పెట్టుకొని ప్రయాణాలకు వెళ్ళే రోజు ఆదివారం కలుగుతుంది. చాలామంది అదే చేస్తూ ఉంటారు. కానీ మనము దేవుని పనిని ఏర్పాటు చేసుకోవాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, కామ్గా ఉండాలి. అర్థమైందా? పొయ్యి కూడా వెలిగకూడదంట. అంటే ఏంటంటే ఉపవాసమే ఉండాలి. పొయ్యి కూడా వెలిగకూడదు, ఉపవాసం ఉండాలి. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. దేవుడు చెప్పినటువంటి విశ్రాంతి దినమును పాటించాలి ఆయన చెప్పినట్టు. అయితే మనకి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి చాలా మారిపోయింది. నేనేం వండుకోవద్దు అంటలేదు, చక్కగా వండుకొని టిఫిన్ చేసే రమ్మంటున్నాడు. ఊరికే రమ్మన్నాడా? చక్కగా కడుపు నింపుకొని రా, ఏం కాదు. కానీ ఉన్న సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి, ఖచ్చితంగా రావాలి, ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి. వీటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది మన క్షేమాన్ని మనమే
చేసుకుంటాం. మన క్షేమాన్ని మనమే కాపాడుకుంటాం. మన క్షేమాన్ని మనమే నిలబెట్టుకుంటాం. మన క్షేమాన్ని పాడు చేసే అవకాశం ఎదుటోనికి ఇవ్వబాకు. సంఘంలో మన క్షేమాన్ని పాడు చేసే అవకాశము ఎదుటివానికి ఇవ్వబాకు. ఎదుటివాని మాటలు వింటే నీ క్షేమం, సంఘంలో నీ క్షేమం ఏమవుతుంది? పాడైపోతుంది. అసలు ఎదుటివాడు ఎవరు నన్ను ఆక్షేపించడానికి? సంఘంలోనికి నిలబడనీయకుండా నా క్షేమాన్ని పాడు చేయడానికి ఎదుటివాడు ఎవరో అన్న ఆలోచన నీకు ఉండాలి. ఎదుటివాడు నిన్ను పాడు చేస్తున్నాడంటే, నీ ఆలోచనను పాడు చేస్తున్నాడంటే ఎదుటివాడిలో అపవాది ప్రేరేపించి నిన్ను సంఘంలోనికి నడిపించకుండా నిన్ను ఆపుతున్నది అదే. కాబట్టి ఎదుటివాడి మాటలు వినబాకు, నీ మనస్సాక్షి మాటలు విను. ఏది ఏమైనప్పటికీ నేను దేవుని సంఘంలో, దేవుని మందిరంలో క్షేమంగా ఉండాలి. అపవాది దొంగలేస్తుంది. మరలా చెప్తున్నాను, మనం పోరాడుతున్నది శరీరంతో కానే కాదు. అంధకార సంబంధికులతో. ఎవరాళ్ళు అంధకార సంబంధికులు? అపవాదికి పేర్లు ఏమన్నా చెప్పండి. సాతానుడు, ఇంకా సరే చెప్పరే, చాలా పేర్లు ఉన్నాయి కదా. దుష్టుడు, ఇంకా సరే కలిసిపోయారు బాబు. వైపు ఉంటున్నారు మీరు, దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు మాత్రమే ఉండాలి. సంఘం అనే శరీరం నాకు ఎవరు శిరసై ఉన్నారు? క్రీస్తు ప్రభువారు. కొంతమంది అంటారు సంఘమును శరీరమునకు ఆయన శిరసై ఉన్నాడు. శరీరం అంటే సంఘమై ఉన్నది. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు అంటే సంఘ కార్యములుగా అన్నాడంట. వాక్యము ఎట్ట ఆలోచిస్తున్నారు చూడండి. శరీర కార్యములు అంటే సంఘ కార్యాలే కదా, మరి నేను అవి చేసుకోవచ్చు కదా అన్నాడు. శరీర కార్యములు అంటే లోకానుసారమైనటువంటి నీ శరీర కార్యములు. నువ్వు వాటిని పట్టుకున్నావంటే నువ్వు సంఘంలో ఉండినటువంటి వాడివి కాదు. క్రీస్తు శరీరం మన సంఘంలో ఉన్నటువంటి వాడివి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షేమంగా ఉండటానికి దేవుడు మాట్లాడుతున్న మాట జ్ఞానం ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అంటున్నాడు. బలంగా ఉండమంటున్నాడు. బలహీనులు కావద్దు అంటున్నాడు. బలహీనులు అయితే ఎవరు దొంగలేస్తున్నారు? మనల్ని అపవాది దొంగలేస్తుంది. ఎప్పుడు బలహీన పడతామంటే మనం ఈరోజు వాక్యం విని మరలా ఇంటికి పోయి ఆ వాక్యాన్ని రాళ్ళ మీద పడినటువంటి ముళ్ళ కంపలో పడినటువంటి వాక్యంగా అయిపోయినప్పుడు అపవాది వారిని ఏం చేస్తాడు? లాక్కుంటాడు. కాబట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు సంఘాన్ని పాడు చేస్తుంది ఎవరో? అపవాది. సంఘంలో ఆత్మలు రక్షింపబడ్డాయి. వీటిని పాడు చేయడానికి ఆదిమ కాలం నుండే, సంఘం ఏర్పడిన తర్వాత సౌలు వచ్చాడు కదా, అప్పటి కాలం నుండే ఈ రోజు వరకు కూడా అపవాది ఈ సంఘమును పాడు చేద్దామని చూస్తుంది. ఎందుకంటే రాబో కాలమందు ఈ సంఘములని మహాసంఘములు అవుతాయి. వీరంతా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ నిత్యము ఇంకా ఆయన ఎల్లప్పుడూ కొనియాడబడతాడు. అప్పుడు నా ఆధిక్యత, నా గొప్పతనం నాకుండదు అని ఆలోచన చేసుకుంటూ ఈ అపవాదిగాడు అక్కడ ఆదిమ కాలంలో ఉన్నప్పుడు ఆదాము అవ్వ నుంచి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. మరి ఎట్లా బలవంతులై ఉండాలి? మనం సంఘంలో క్షేమంగా ఎలా బలవంతులై ఉండాలి? మీరు అపవాది తంత్రములకు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఆయన మహాశక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ప్రస్తుతం మనం పోరాడుతున్నది వీళ్ళతోనే. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఆబ్వియస్గా మనం ఉంది అక్కడ భారతదేశం. భారతదేశం అంటే మీకు తెలిసింది. కాబట్టి అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఎవరు లేరు, వీళ్ళే ఈ చుట్టూ ఉన్న వాళ్ళు. మన రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తారు వాళ్ళు. అంటే నా యూట్యూబ్లోకి వస్తారు, మరి మీకు వస్తారో లేదో తెలియదు. నా యూట్యూబ్లోకి వస్తే నిలబడతా ఉంటారు. అట్లాగే నేను వచ్చేసాను, నిన్ను టీవీలో నుంచి నన్ను పాడు చేసేస్తారు. పాడు చేయడానికి మరి మీలో ఎంతమందిని పాడు చేశారు అంటే ఇక్కడ నిలబడ్డ వాళ్ళని మార్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిలబడ్డ వాళ్ళని మార్చేస్తూ ఉంటుంది. ఈ మార్చడానికి మీకంటే గొప్పగా వాక్యం నేర్చుకుంటున్నారు తెలుసా వాళ్ళు. నువ్వు అసలు వాక్యమే నేర్చుకో, నీకు అసలు వాక్యమే తెలీదు కానీ నీకంటే గొప్పగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. వాక్యం నేర్చుకొని నిన్ను పాడు చేయడానికి ఇందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమంటున్నాడు? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు నీలో వాక్యం ఉండాలి. పరిశుద్ధంగా నీవు ఉండాలి. వారిని ఎదిరించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నమ్ముకొని బలవంతులై ఉండాలి. వారి యొక్క బలము, అపవాది యొక్క తంత్రము చాలా బలమైనది అంటున్నాడు ఆయన కూడా. వాడి శక్తి కూడా చాలా బలమైనది. వాడి మనుషులు కూడా చాలా చాలా బలమైన వాళ్ళు. మరి అటువంటి వారిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా బలంగా ఉండాలి. ఎలాంటి బలము? వాక్యమును ఖడ్గము చేత నువ్వు సిద్ధంగా ఉండాలి. సర్వాంగ కవచము మొత్తాన్ని సర్వాంగ వాక్యం ద్వారా నువ్వు కప్పివేసుకొని నువ్వు ఉండాలి. అందుచేతనే మీరు ఆపద్దినమును వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అవసరం లేని వాళ్ళు వదిలేస్తారు, కానీ నాకు నమ్మిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నిజమే నేను రక్షింపబడాలనుకునే వచ్చాను, బాప్తిస్మం తీసుకొని రక్షింపబడాలని కూర్చున్నాను. అపవాది నిజంగా నన్ను ప్రేరేపిస్తుంది. ఈ ఆదివారం కాదు, ఈ ఆదివారం తర్వాత నేను బయటికి వెళ్ళిన మిగతా వారాల్లో అపవాది ఏదో ఒక రకంగా నన్ను పాడు చేయాలని చూస్తుంది. నా దేహాన్ని పాడు చేయాలని చూస్తుంది. ఈ దేహము దేవుని ఆలయము, ఈ ఆలయాన్ని పాడు చేయాలని చూస్తుంది. లోకంలో ఉన్న అనేకమైనటువంటి లోకాశలను చూపిస్తూ నన్ను సంఘానికి, దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది అన్న ఆలోచన నీకు ఉండాలి. అందుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన జాగ్రత్త కలిగి ఉండు. అలాగే 16వ వచనం, ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దుష్టుని యొక్క అగ్ని బాణములు మన మీదే ఉంటున్నాయి. సంఘంలో ఉన్నటువంటి వారి మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది, మనందరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద దుష్టుని యొక్క అగ్ని బాణములు అంట. బాణముల కర్రలు ఇట్లా విసరడం ఇంకోటి ఏదో కాదు. అర్థమైందా? బాణం విసిరితే ఏమవుతుంది? గుచ్చుకుంటుంది, అంతేనా? బాణం వేస్తే గుచ్చుకుంటుంది. ఏదో సినిమాలో చూసినట్టు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా. వాడో బాణం వేస్తాడు, నువ్వో బాణం వేస్తావు, తిరిగి వెనక్కి వెళ్ళేది ఏముండదు ఆడ. అది నీలో గుచ్చుకోవడం అంటే మరలా బాణాలు కాదు తల్లి. వాడు మభ్య పెడుతున్నాడు, లోకాశను చూపించి మభ్య పెడతాడు. అవి కంటికి కనపడదు. నీ కంటికి కనపడకుండా వాటిని మభ్య పెడుతున్నాడు. నిన్ను మభ్య పెట్టేసి వాడు తీసుకువెళ్ళిపోతున్నాడు. దుష్టుని అగ్నిపానములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతాం మనం. ఎప్పుడు? సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు. దాంట్లో ప్రాముఖ్యంగా విశ్వాసమును డాలు పట్టుకొనుడి అంటున్నాడు. దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి ఉండుడి.
దేవుని పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఎంత శ్రమ వేదన కలిగినప్పటికీ ఇప్పుడు ఈ ప్రస్తుత లోక సంబంధికులు అందరూ నాదే నిజం, అది గొప్ప, అది చెత్త, అది ఎందుకు పనికిరానిటువంటిది, అసలు దేవుడే కాదు అని మైకుల్లో పట్టుకొని టీవీలో పట్టుకొని ఎందుకు పనికి రాకుండా మాట్లాడుతున్నారు. అవి నువ్వు దేవుని నమ్మకుండా విశ్వాసముతో దానిలో నిలబడి ఉంటున్నాడు. విశ్వాసముతో నిలబడి ఉంటున్నాడు. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయమునందును మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘంలో క్షేమంగా ఉండటానికి ప్రార్థనలు చేయాలి. నీ కోసమే కాదు, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మన గురువారం వచ్చాను, అందరినీ ఒక విషయం నందు ప్రార్థన చేయమన్నా. చేశారా? మరి ఏమైంది, ఎట్లా ఉన్నారా అని ఒక్కళ్ళని అడిగారా? వచ్చిన వాళ్ళు, గురువారం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. చేయి నొప్పి అనుకోకపోతే చేతులు ఎత్తండి. మనిషి అని ఒక చిన్నపిల్ల, ఇంటర్ చదువుతున్న పాప, జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంది, సివియర్గా వెంటిలేటర్లో ఉంది. ప్రార్థన చేయమని అడిగాను. ప్రార్థన చేశారా? నన్ను అడగటం తర్వాత చేశారా? మరి ఎట్లా ఉంది ఎవరిని అడిగారా? అడగల. ఎందుకని అడగల? ప్రార్థన చేసి వదిలిపెట్టారా? తర్వాత రోజు పాప చనిపోయింది. కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే అందుకే అంటున్నాను, ప్రతి ఒక్కరి విషయమును మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఉప్పో సొప్పో అందియటం కాదు. అర్థమవుతుందా? నువ్వు నమ్ముకున్న దైవాన్ని వాళ్ళు కూడా నమ్ముకునే విధంగా వాళ్ళని ప్రేమించాలి. వారిని కూడా సంఘంలోనికి తీసుకురావాలి. జీవమును వారు కూడా పొందే విధంగా వాళ్ళని తీసుకురావాలి. అది ప్రేమించడం. వారు శ్రమలో ఉన్నప్పుడు పోయి యోబు గారి భార్యలాగా సంతోషించడం కాదు. వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అది సంఘంలో ఉన్నప్పుడు అందరం సమాధానంతోనూ క్షేమము కలిగి ఒకే తండ్రి బిడ్డలమై ఒకే శరీరంలో ఉన్న అవయవములై మనం బ్రతకాలి. సంఘంలో నిలబడాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి బాధను ఒకరు తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టానుసారంగా లోకానుసారంగా బయటికి పోయినాక నువ్వెవరు అన్నట్టు ఊరికే మాట్లాడుకోవటం కాదు, గొడవలాడుకోవడం కాదు. సమాధానంతో ఉండండి. సమస్తమును దేవుని మహిమకరంగా ఉండే విధంగా నీ ప్రవర్తన అంతటిని నువ్వు జాగ్రత్త చేసుకో. దేవుని మహిమపరిచే విధంగా నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకో. నువ్వు హెచ్చరింపబడుతున్నావు, బతిమలాడట్లా నిన్నెవరు. ఏమవుతున్నావు? నువ్వు హెచ్చరింపబడుతున్నావు, దేవునిలో హెచ్చరింపబడుతున్నావు. కాబట్టి నువ్వు ఇది ఆలోచన చేయి. ఇది కూడా దుష్టుని యొక్క ప్రయత్నమే. సంఘంలో నన్ను నిలబెట్టకుండా నన్ను పాడు చేసేటువంటి ఆలోచన దుష్టుడు చేస్తున్నాడు. కాబట్టి ఆలోచన ప్రతి విషయమునందును ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. సంఘక్షేమము అదే. ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మనకెందుకులే, మనం చెప్తే మడికి వింటాడా? నేనే సరిగ్గా లేను, నేను కాళ్ళకి చెప్తానా? ఒకవేళ నేను చెప్పినా నువ్వే సరిగ్గా లేవు, నువ్వు నాకు చెప్పేటోళ్ళవా అని అంటూ ఉంటారు. మీ ప్రయత్నం మీరు చేయాలి. దూషణ మంచిదే. దేవుని కొరకు దూషింపబడటం మంచిది. దేవుడు నీ పనిని చూస్తున్నాడు. నిన్ను ఎవరైతే దూషించారో అనగదొక్కబడతారు. అర్థమవుతుందిగా? మోషే అహరోనులను దూషించారు. ఏమయ్యారు వాళ్ళు? భూమిలోకి వెళ్ళిపోయారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నిన్ను ఎవరైతే దూషించారో వారు దూషింపబడతారు. అయితే నువ్వు హెచ్చింపబడతావు, నిలబడతావు, దేవుని సన్నిధిలో నిలబడతావు. కాబట్టి సంఘక్షేమం గురించి అపవాది వేసేటటువంటి అగ్ని బాణములతో ఎదుర్కోవడానికి నువ్వు సర్వాంగ కవచమును వాక్యమును ధరించుకొని ఆ వాక్యం నీ హృదయంలో పెట్టుకొని ఎల్లప్పుడూ ఆలోచన కలిగి జ్ఞానం కలిగి స్థిరం కలిగి జీవిస్తూ ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.